ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అయితే వచ్చింది కదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు, మీరు భావిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నాం. మేము కూడా అనుకుంటున్నాం. అంటే తెలుగుదేశం ఇప్పుడు మూడు అంటే రెండు ఆల్రెడీ జనసేన తోటి మన బీజేపీ తోటి పొత్తులో పెట్టుకుంది కదా, సో ఇలా అలయన్స్ లో రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు మన జగన్ వచ్చి అందరికి చేయలేదని చాలా మంది అని అంటున్నారు కదా. ఇప్పుడు అదే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ మూడు కలిసి ఇక మంచిగా చేస్తే అని అందరూ అనుకుంటారు. నేను కూడా అనుకుంటున్నాను. అంటే టీడీపీ నుంచి జనసేనకి అన్యాయం జరుగుతుంది, జస్ట్ 20 సీట్లు ఇవ్వడం చాలా అన్యాయం అంటున్నారు. అంటే వాళ్ళు నెక్స్ట్ ఇంత ముందు ఎలక్షన్ లో ఒక సీట్ కూడా గెలవలేదు కదా. ఇప్పుడు 20 ఇచ్చిన దాంట్లో 15 గెలిస్తే మంచిదే కదా, బెటరే కదా. అది కూడా వాళ్ళకి ప్లస్ అవుతుంది కదా. ఇక బీజేపీ విషయానికి వస్తే అయితే మొత్తానికి 10 సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే అందరినీ చిన్న చూపు చూస్తున్నారు చంద్రబాబు. అంటే బీజేపీ వచ్చేసి దాంట్లో ఆంధ్రాలో లేదు కదా బీజేపీ. ఇప్పుడు 10 సీట్లు ఇచ్చి దాంట్లో ఒక 8 సీట్లు గెలిచినా కానీ బాగుంటది కదా. ఓవరాల్ గా ఇది 15 అది 8 వాళ్ళు ఒక 80-90 గెలిచినా కానీ వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉంటది కదా. జనసేన రిమోట్ మొత్తం కూడా టీడీపీ చేతిలోనే ఉందంటున్నారు. ఇక టీడీపీ జనసేన రిమోట్ అంటే వాళ్ళకి 20 సీట్లు ఉన్నాయి కాబట్టి ఇంకేమైనా వీళ్ళకి కొంచెం ఇక 20 సీట్లు వస్తే కూడా బాగుంటది కదా రాజకీయంగా. అంటే ఇప్పుడు జగన్ పరిపాలనలో మీకు నచ్చిన అంశం ఏంటి, నచ్చని అంశం ఏంటి? అంటే ఇప్పుడు మాకు అంత పెద్దగా తెలియదు కానీ 10 మంది అని అంటున్నారు కదా, ఎవరికి ఏం జరగలేదు, మంచి జరగలేదు అని చెప్పేసి. వీళ్ళు వస్తే ఇంకా మంచి జరుగుతుంది. ఇప్పుడు మన హైదరాబాద్ ని మంచిగా డెవలప్మెంట్ చేసింది కదా, ఐటీ సిటీ కానీ ఇంకా ప్లస్ అక్కడ ఆంధ్రాని కూడా అట్లా డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఆయన వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క సభను నిర్వహిస్తున్నారు, ఒకళ్ళేమో సిద్ధం అంటే ఇంకోళ్ళు సిద్ధం అంటున్నారు, ఇంకోళ్ళు యుద్ధం అంటున్నారు. మరి ఏది గెలుస్తుంది? ఇక తెలిసేసి ఇక ఏది ఉన్నా కానీ ఇక తెలుగుదేశమే వస్తుందని పూర్తి నమ్మకం ఉంది. అక్కడ వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఇక వాళ్ళు కూడా మొత్తం తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారు. ఇంకా పెద్ద ఎత్తున వచ్చేసి తెలుగుదేశానికి బాగా క్యాడర్ కూడా అంటే దీనికి ఉండొచ్చు క్యాడర్, కానీ ఇప్పుడు ఏమున్నా కానీ ఇప్పుడు ఈయన ఏం చేయట్లేదు, యూట్యూబ్ కానీ దేనికి కానీ చేయట్లేదు అని చెప్పేసి తెలుగుదేశానికి బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు తెలుగుదేశమే గెలిచేసి రీసెంట్ లో ఒక సభ జరిగింది కదా మన టీడీపీ నుంచి, సో ఆ సభలో వాలంటీర్ల సిస్టమ్ అయితే తీసేయను, ఇంకా మెరుగుపరుస్తాము అని చెప్పి చంద్రబాబు హామీలు ఇస్తున్నారు. మరి వాలంటీర్ల సిస్టమ్ ఉంటే బాగుంటుందో తీసేస్తే బాగుంటుంది? ఇక అది అయితే మనకు దాని గురించి పెద్ద అవగాహన లేదు. ఇక ఓవరాల్ గా అయితే మనకి ఇక వాళ్ళైతే మనకి కొంచెం మంచిగానే అనిపిస్తుంది. వాళ్ళు కూడా మన తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చినట్టు అక్కడ కూడా వాళ్ళు వస్తే జర అభివృద్ధి చేస్తారు. వాళ్ళు కూడా కొంచెం బాగుంటుంది. చిలకలూరుపేటలో జరిగే సభ అంతా గ్రాఫిక్స్ అంటున్నారు, అది కావచ్చు. అది మేము కూడా యూట్యూబ్ లో చూసాము, అది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం గ్రాఫిక్స్ గా వాళ్ళు డబల్ పిక్చర్స్ అప్లోడ్ చేసి అని చెప్పేసి చూపిస్తుంది. గ్రాఫిక్స్ అయ్యి